నిన్న మా చిన్నమ్మ స్వాములకి సర్ది పెట్టుకున్నానని చెప్పింది అనమాట. ఇంటికి వచ్చి రమ్మని చెప్పింది, అందులోనూ పెందలాడ రమ్మని చెప్పింది వంటలు చేయాలంటే. ఇంక సర్లే అని చెప్పేసి రెడీ అయ్యి ఇక వెళ్ళామన్నమాట. ఇక వెళ్ళేసరికి మా పెద్దదిన వచ్చేసేసి మరి రెడీగా కూరగాయలన్నీ కట్ చేస్తుంది. ఎక్స్పర్ట్ అనమాట, ఏమో వంటలు చేయడంలో బాగా చేస్తుంది. అలాగే హిందీ టీచర్ అనమాట. ఇక నేనైతే వెళ్ళి ఇంకా కూరగాయలు అవి కట్ చేసేసి ఇంకా పచ్చళ్ళు అవి కలిపేసాను. అంటే అల్లము వెల్లుల్లి లేకుండా వంటలు చేశారు స్వాములకి, అవి వేయకూడదని చెప్పేసి ములక్కాయ ఇవేమి లేకుండాను. ఇంకా దోసకాయ పచ్చడి, అలాగే టమాటా పప్పు, బంగాళదుంప అవన్నీ చేశారనమాట, సాంబార్ ఇవన్నీను. ఇంకా అయితే గారెలకి పూర్ణాలకు కూడా వేశారు. ఇక మా పెద్దోదిన వచ్చేసి అక్కడ కూర్చుని పొయ్యి దగ్గర అవన్నీ వేస్తుంది. ఇక నేను తీస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు ఇంక వీళ్ళందరూ అయితే ఎటోళ్ళు అటు ఆడుకుంటాకి వెళ్ళిపోయారు. ఇక వంటలు అయితే మాత్రం కొన్ని గ్యాస్ మీద, అలాగే కొన్ని అయితే కట్టెల పొయ్యిలు 2 పెట్టేసి వాటి మీద చేసి, అంతైనా సరే పొయ్యిల పొయ్యి మీద ఉన్న వండిన టేస్ట్ అయితే రాదు కదా. ఇంకా చివరికి అయితే ఇంకా స్వాములు అందరు తినేసేసారు. ఇంకా మేమైతే భోజనాలు తినేసేసి వచ్చేసాం. మా అల్లుడు